హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఎస్వి వ్లాగ్స్లో వచ్చేసి బూందీ చెక్క అంటారు, బూందీ పట్టి అంటారు, మిఠాయి అంటారు. ఇదైతే చేసుకున్నామండి. స్వీట్ అయితే మేము ఎలా చేయాలనేది వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. కంటిన్యూ అయ్యే ముందు చిన్న లైక్ అయితే ఇవ్వండి. ముందుగా అయితే వీడియోకి వెళ్ళిపోదాం. బూందీకి ముందుగా మనకు కావాల్సింది శనగపిండి, బియ్యపిండి అండి. బియ్యపిండి తడిపిండి కావాలి. ఒక 12 అవర్స్ ముందే నానపెట్టుకొని బియ్యం అయితే కడిగేసి శుభ్రంగా మిల్లు అయితే పట్టించుకోవాలి. ఒక గ్లాసు బియ్యపిండి తడిపిండి అంటే అది. ఒక గ్లాస్ తడిపిండికి 2 గ్లాసులు శనగపప్పు అంటే శనగపిండి అండి. మేము శనగపప్పు కూడా మిల్లాడిచి తీసుకున్నాము. శనగపిండి ఇంకా 2 అయితే తీసుకున్నాము. 2 గ్లాసులు శనగపిండికి 1 గ్లాసు బియ్యపిండి కొలత అయితే తీసుకుంటే బూందీ బాగుంటుంది. ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది. మీరే చేస్తున్నట్టున్నారు. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసామండి. క్యారేజీలు పెట్టేసి స్కూల్కి అయితే పంపించి మేమైతే ఈ వంట చేస్తా కూర్చున్నాము అందరం. ఇక్కడ ప్రమీల, లక్ష్మక్కయ్య, నేను బిర్యానీ చేసి పెట్టమంటే ఇట్లాంటి ఐటమ్స్ చేయమంటే శనగపిండి కొట్లో అంత బాగోదండి. మనం శనగపప్పు కొని మిల్లులో ఆడించుకుంటే పిండి అయితే బాగుంటుంది. చూసారు కండి, 1 గ్లాసు బియ్యం పిండి అయితే 2 గ్లాసులు శనగపిండి అయితే వేసి ఇలా కలుపుకోవాలి. కొంచెం సోడా ఉప్పు అయితే వేసుకోవాలండి. జారుగా అయితే మనం కలుపుకొని ఇంకా బూందీ గరిటె ఉంది కదండి, దాంట్లో వేసుకొని మనం బూందీ అయితే వేసుకోవటమేను. బూందీ వేసేటప్పుడు మనకి నూనె అయితే బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే మనం బూందీ అయితే వేసుకుంటే వేసినట్టుగా మనకి బాండీలో పైకి అయితే వచ్చేస్తుంది. బూందీ అయితే చూడండి, ఇట్లాగా అడుక్కి వెళ్తే మటుకు తప్పలైపోద్ది. బూందీ అయితే నూనె కాగాకే వేసుకోవాలి. పిండి కలిపేటప్పుడు కొంచెం సోడా ఉప్పుతో పాటు కొంచెం లైట్గా అయితే ఉప్పు కూడా వేసుకోవాలండి. స్వీట్ అయినా సరే మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే స్వీట్ అయితే బాగుంటుంది. వాటర్ వేసుకొని అలా మనం జారుగా కలుపుకోవటమేను. లక్ష్మంటి పడట్లా ఇటు తిరగండి అంటే ఒకసారి పర్వాలేదు. తిరగడానికి వెళ్ళి అది పొడుచుకుంటుంది. వదినాక నువ్వు దింపలేదు దాని మీ నుంచి. లక్ష్మి అంటే ఒకసారి ఇట్లా చూడండి, చిన్నగా తిరగండి. ఇవ్వండి పిండి వంట అయితే మేము ఇక్కడ చేస్తున్నాము షాబు గారి ఇంటి దగ్గర. ఇదైతే వాళ్ళ వంటగది, ఇంకా హాలు. వంటగది అయితే ఇలా ఉంటుంది, హాలు కూడా ఉంటుందండి ఇలాగైతే. ఇంట్లో చేసుకుంటే బోల్డ్ కొంటే అంత రాదు. నూనె అయినా సరే ఇంట్లో టేస్ట్ వేరేగానే ఉంటుంది కదా. అందుకనే ఇంకా పొద్దు నుంచి పలకండి కేక్ వేస్తుంటే ఏంటి ఏంటి అంటారు. పోసేస్తున్నాం మరి దీంట్లోనే. పోసేయండి. కాఫీ కలిపి కూడా పెడతాను. అందరం కాఫీ తాగుతున్నాము. సాయంత్రం ఈవినింగ్ ఏది తిను నువ్వు కూడా తినేస్తుందండి, ఏం పర్వాలేదు. బెల్లం ఎక్కువ వేసుకోకూడదు. నువ్వు ఇట్లా కాలు పెట్టు ఆంటీ, కాలు నువ్వు కాలు పెట్ట ఏదో ఏదో సరదాగా అండి అంతే. నువ్వు లేవు, ఏమైంది? 4 కల్లా ఎక్కడికన్నా గుడికి తీసుకెళ్ళాలి, వంటల కాడికి తీసుకెళ్ళాలి. ఎందుకనంటే ఫోటోలు అన్నీ తీసేస్తాం చక్కగా. పాప మా అయోధ్య వెళ్ళామే కానీ ఒక్క ఫోటో తీసుకోవాలా. దిగినారు ఏదో ఎక్కడో దిగాము లేదు. అవి అయినా పెట్టాలి. ఇట్లా ఎట్లా చేయాలి నేను చేశాను. పెట్టండి.
ఇదిగోండి మా ఆంటీ తిప్పుతున్నారు చూడండి. బెల్లం అయితే బూందీ మిఠాయికి కేజీకి వేసుకోవచ్చు అండి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు కేజీకి ఒక 100 గ్రాములు తగ్గించి అయితే వేసుకోవచ్చు. కేజీ శనగపిండి లెక్క అండి, పిండితో నేను చెప్తున్నాను. పాకం అయితే ముదిరి పాకం రావాలండి. పల్లి పట్టికి మనం ఎలా తీస్తాం అనేది అలాగే రావాలి. గట్టిగా అయితే పాకము టంగుమని మోగాలి. పాకం రాగానే బూందీ అయితే వేసేసుకొని కలిపేసుకొని ఇట్లా ప్లేట్లలో పోసేసుకునేవండి. బూందీ వచ్చి అయితే రెడీ అయిపోతుంది.